తీసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మేడం, బి అక్షరంతో మొదలయ్యే పేరుకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంట? సో బి అక్షరం తీసుకున్నట్టయితే బి అని అంటే మటుకు చంద్రుడు గ్రహ సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వాళ్ళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ సున్నితత్వము, ఆ అమాయకత్వము, ఆ ఫీలింగ్స్, ఇమోషన్స్ అని అంటాం కదా, తొందరగా వాళ్ళు భావోద్వేగాలకు గురైపోతారు బీతో పెట్టుకున్న వాళ్ళైతే. అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా చాలా అది వారికి మనకి రెండు చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఈ రెండో సంఖ్యం అన్నమాట. బి అంటే రెండో సంఖ్య, చంద్రుడు గ్రహానికి సంబంధించింది. అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఒకవేళ ఈ 2 మళ్ళీ 2లు ఎక్కువైపోయినాయి అనుకోండి, 2 ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ భావోద్వేగాలకి ఎక్కువగా గురైపోయి ఆ ఎమోషనల్కి బాగా అటాచ్మెంట్ అయిపోయి తొందరగా వీళ్ళు లవ్ ఫెయిలియర్స్ ఉంటారు కదా, ఆ లవ్ ఫెయిలియర్లో వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తారని అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే దాకా కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. సో అందుకని ఈ బికి ఎన్ని సంఖ్యలు మనం ప్రతిసారి చూసుకోవాల్సింది ఒకటే, ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి, నంబర్స్ అయినా లెటర్స్ అయినా ఏవైనా, ఇవి ఎవరు ఎక్కడ చెప్పరు. ఇవి అసలు నేను నా పరిశోధనలో దగ్గర నేను 35,000 జాతకాలు చూసాను. ఆ 35,000 జాతకాల్లో బాగా రిపీట్ అయినవి ఏంటంటే ఈ రిపీట్ అయిన సంఖ్యలు, రిపీట్ అయిన లెటర్స్, వాటి కారకత్వాలు. ఇవి కనుక బాగా ఎక్కువ అయిపోతే వాళ్ళు పర్వర్టెడ్ అయిపోయి, ఈ రెండో సంఖ్య అయితే ఈ ఇమోషనల్ ఎక్కువైపోయి వారికి వారే హాని చేసుకోవటం, అంటే వారికి హాని చేసుకోవడం అంటే ఈ ఏమంటారు సూసైడ్కి, ఆత్మహత్య ప్రయత్నాలు, లేదా ఇంట్లో తల్లికి హాని తలపట్టే ప్రయత్నాలు, తన ఇంటి వారినే బాగా విసిగించడం, తన ఇంటి వారికే వీరు శత్రువు అయిపోవటం, ఇలాంటివన్నీ మనకి ఈ రెండో నంబర్ సంఖ్య ఈ బికి మంచిగా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. 1, 2 అంతే. ఆ 2 కంటే ఎక్కువ అయితే ఏవైనా కానీ డిసడ్వాంటేజ్, అస్సలు మంచిది కాదు. సో అలా మనం చూసుకోవాలి. బి సంఖ్య మన డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య 2 ఒకసారి 2 సార్లు రిపీట్ అయిందంటే పర్లేదు, మంచి రిజల్ట్సే వస్తాయి. ఆ చంద్రుడు పున్నమి చంద్రుడు ఎలా ఉంటుందని అనుకుంటాం కదా, అంత చక్కటి ఫీలింగ్స్, చక్కటి ఇమోషన్స్, వీరు భాగస్వామితో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కుటుంబం ప్రతి ధ్యాస, పిల్లల్ని పట్టించుకోవడం, భార్య అయినా భర్త అయినా వారి సంసారం జీవితాన్ని చక్కగా దిద్దుబాటు తెచ్చుకోవడం, క్రియేటివిటీ కూడా ఇప్పుడైనా సినిమా ఫీల్డ్ లో అనుకోండి, లేకపోతే ఇంకేదైనా. మేడం కాలర్ ఉన్నట్టున్నారు, మొదటి కాలర్ మాట్లాడండి.